రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. శైలజ గారి పేరు మీద కుత్బుల్లాపూర్ లో కొన్న ఫ్లాట్, దాని తాలూకా డాక్యుమెంట్స్, అలాగే జస్ట్ 6 months బ్యాక్ శైలజ గారి తమ్ముడు చదువు కట్టిన డొనేషన్ తాలూకా రిసిప్ట్. భార్య మీద ప్రేమ లేనివాడు బావమరిది సీటు కోసం అంతలా తప్పిస్తాడా? అంతలా తప్పించి 5 లక్షల ఫీజు పే చేస్తాడా? అలాగే శైలజ గారి తండ్రికి కోవిడ్ టైంలో ట్రీట్మెంట్ బిల్స్ ఇవి. అలాగే శైలజ గారి పేరు మీద మరికొన్ని ఫ్లాట్స్, వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఇవి. ఇవే కాదు యువర్ ఆనర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కేవలం బిల్స్, రిసిప్ట్స్ కావు. నా క్లయింట్ కి భార్య మీదున్న ప్రేమ తాలూకు చిహ్నాలు యువర్ ఆనర్. యువర్ ఆనర్, మన దేశంలో 14 మంది భార్యల్లో ఒక్కరైన ముంతాజ్ కి షాజహాన్ తన గుర్తుగా సమాధి కట్టిస్తేనే దాన్ని మనం ప్రేమకు చిహ్నంగా గుర్తించి ప్రపంచం మొత్తం వండర్ గా క్రియేట్ చేశాం. అలా షాజహాన్ చేశారని అందరికీ సాధ్యం కాదు. ప్రేమ చూపించే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. అలాగే నా క్లయింట్ మహేష్ గారు కూడా తన సంపదను, తన సర్వస్వాన్ని తన పేరు మీద ఒక్క నయా పైసా ఉంచుకోకుండా మొత్తం తన భార్య పేరు మీద, అంటే శైలజ గారి పేరు మీద, అలాగే డబ్బుని కూడా ఆలోచించకుండా తన బావుమరిదికి, అత్తమామలకి పెడితే తనకొచ్చిన ప్రతిఫలం డొమెస్టిక్ వైలెన్స్ కేసులు. ఇతను ఈ బోన్లో నిలబడ్డం యువర్ ఆనర్. దానికి పర్యవసానంగా అతనికి దక్కేది విడాకులు. కారణం అతను చేసిన తప్పు క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకోవడం. మహేష్ గారు, మీరు మీ భార్యపై చేయి చేసుకున్నారా? అవును మేడం, చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నారు? మహేష్ గారు అడిగేది మిమ్మల్నే. ఎందుకు మీ భార్యపై చేయి చేసుకున్నారు? నేను చెప్పను మేడం, చెప్పలేను మేడం. మహేష్ గారు, కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు కావు, సాక్ష్యాలు. ఇలా బాధపడుతూ నేను చెప్పలేనంటే తప్పు మీరే చేశారని అనుకుంటారు. అలా అనుకున్నా పర్లేదు మేడం. నేనే తప్పు చేశాననుకొని నాకు శిక్ష విధించండి మేడం. కానీ నేను చెప్పలేను మేడం. మేడం, నా భార్య నాకు విడాకులు ఇస్తానంటుంది, కానీ నాకు ఇవ్వాలని లేదు మేడం. తనకి ఇవ్వాలనుంటే అది తనిష్టం మేడం. కానీ తనలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నా ఆశ మేడం. అప్పటి వరకు తన కోసం ఎదురు చూస్తూనే ఉంటాను మేడం. ఓకే మహేష్ గారు. శైలజ గారు, మీ భర్త మహేష్ గారు మీపై చేయి చేసుకున్నారా? అవును. మిమ్మల్ని ఎందుకు కొట్టారు? దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. అదేంటో అతను చెప్పడం లేదు. మీరైనా చెప్పండి. కారణమేంటో కోర్టుకు తెలియాలి కదా. శైలజ గారు ఎందుకలా మౌనంగా ఉంటారు? అతను తప్పు చేశాడు కాబట్టి చెప్పలేక మౌనంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ మీరు ఏ తప్పు చేయలేదు కదా. పైగా మీరే అతనిపై కేసు వేసి విడాకులు కావాలని చెప్పి కోరుతున్నారు.
మరి అలాంటప్పుడు జరిగింది చెప్పడానికి ఆలోచిస్తున్నారేంటి? అది